ఢిల్లీలో నైట్ మార్కెట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మార్నింగ్ దొరికే వెజిటబుల్స్ కంటే నైట్ దొరికే వెజిటబుల్సే ఫ్రెష్‌గా ఉంటాయన్నమాట. అపార్ట్మెంట్స్ దగ్గర, స్కూల్స్, కాలేజెస్ దగ్గర అంతా కూడా ఇలాంటి మార్కెట్స్ ఉంటాయన్నమాట. ఇంకా మనలాంటి వాళ్ళ కోసమైతే తెల్లగెడ్లు ఇలా ఒలిచి కూడా ఉంటాయి. కాకపోతే కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఈ మార్కెట్స్‌లో మనకి ఎగ్జాటిక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ కూడా దొరుకుతాయి. అంటే బ్రోకలీ, అవకాడో ఇలాంటివన్నీ కూడా దొరుకుతాయన్నమాట మనకిక్కడ. ట్రావెల్ చేసి వచ్చిన రోజే మంచిగా అయితే ఆఫ్టర్నూన్ నిద్రపోయేసి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే ఇలా మార్కెట్కి వచ్చాము. ఇంకా ఇంటికెళ్ళి మళ్ళీ ఏం వండుకుంటాంలే అని చెప్పేసి బయటైతే ఫుడ్ తినేసాము. తెచ్చుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా మంచిగా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటా అనమాట. చాలామంది నన్ను ఈ బాక్సెస్ గురించి కూడా అడిగారు. ఈ బాక్సెస్ ఈజీగా మనకిప్పుడు అమెజాన్, మీషో, ఫ్లిప్కార్ట్ ఇలాంటి వెబ్సైట్స్లో, యాప్స్లో ఉన్నాయి. ఆల్సో మనకి డీమార్ట్లో కూడా దొరుకుతాయి అన్నమాట. ఇలా గనుక ఆర్గనైజ్ చేసుకుంటే ఫ్రిడ్జ్‌లో చూడడానికి కూడా బావుంటుంది. అలానే ఎక్కడ ఏదుందో ఈజీగా కూడా కనిపెట్టేసుకోవచ్చు. ఈరోజు ఏంటో వింతగా మార్కెట్‌లో బచ్చలాకు కూడా దొరికింది. సో, క్లీనింగ్ చేయడం మొదలుపెట్టాం కదా! ఎలాగో డీప్ క్లీనింగ్ చేసేద్దామని అనుకున్నాము. ఇట్లా డ్రెస్సింగ్ టేబుల్ వెనకైతే ఇంత చెత్తునిందనమాట. ఇలా ఇల్లునంతా కూడా మంచిగా డీప్ క్లీన్ చేసేస్తున్నాము. ఇదంతా నెవర్ ఎండింగ్ ప్రాసెస్ కదా! మీరేమంటారు చెప్పండి?